వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు పోయిన వాళ్ళు మళ్ళీ లోపలికి రావాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అవేమీ ఫలితాన్ని ఇవ్వడం లేదు అనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. సో ఈ లిస్టులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు అనే వార్తలు అయితే అడపాదడపా వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి ఆ వేదిక మీద మాట్లాడారు. సో ఆ వేదిక మీద తాను మాట్లాడిన మాటలు కనుక చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సో ఇక వైసీపీలో ఎంట్రీ లేకపోవడమా, లేకపోతే వచ్చినా కూడా ఇక ఒంగోలు నియోజకవర్గంలో తనకు బాధ్యతలు ఇచ్చేది ఉండకపోవడమా, ఏ కోణంలో చూడాలో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్ కట్గానే చెప్పారు. ఒంగోలు నియోజకవర్గం వచ్చేసరికి ప్రతిసారి ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంటూ వస్తుంది మీకు. కానీ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న చుండూరు రవి చాలా బాగా పని చేస్తూ ఉన్నారు. నేనైతే మాటిస్తున్నాను ఆయన భుజం మీద పెట్టి, రవికి నేను ఎప్పుడు అండగానే ఉంటాను, రవి బాగా పనిచేస్తున్నారు, రవికి నేను ఎప్పుడు అండగానే ఉంటాను అని చెప్పి చాలా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అండ్ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని కూడా ఉద్దేశించి, యువకుడు చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నారు, పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా విజయవంతం చేస్తూ ఉన్నారు, దేవుడు ఆశీర్వదిస్తే శివను అంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని సో మరింత పై స్థాయిలో అంటే అధికారం వస్తే, దేవుడు ఆశీర్వదిస్తే అంటే అధికారం వస్తే మరింత పై స్థాయిలో అంటే మంత్రి పదవిలో కూడా కూర్చోబెడతాము, దేవుడు ఆశీర్వదిస్తే శివ చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు, మరింత పై స్థాయిలో కూడా కూర్చోబెడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా అటు జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఏమో మన ప్రభుత్వం వస్తే మంత్రి పదవి ఇస్తాము అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయంటే పై స్థాయిలో అన్నారు, మంత్రి అనలేదు, పై స్థాయిలో అన్నారు. మరి ఇంకేముంటుంది. అండ్ ఇక్కడ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జినకైతే నా బాగా పనిచేస్తున్నారు, నేను ఎప్పుడూ కూడా తనని ఎంకరేజ్ చేస్తాను, నా ఆశీస్సులు ఎప్పుడూ మెండుగానే ఉంటాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఆయనే అభ్యర్థి అన్నట్లుగా కామెంట్స్ కూడా చేశారు. సరే, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తాను అని చెప్పి బహిరంగంగా ఆయన ఏమీ చెప్పలేదు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అధికారంలో లేనప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళని అసలు తీసుకోకూడదు అని కొందరు వైసీపీ శ్రేణులు, తీసుకున్నా కూడా ప్రియారిటీ ఇవ్వకూడదని చెప్పి మరికొందరు అయితే నెట్టింట గట్టిగానే చర్చిస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుంది అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి. బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకటి రెండు విషయాలు చాలా క్లియర్గా చెప్పినట్లే అర్థమైంది. మరి